श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai
बाबा साई 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु
श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 7వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలని మాధవరావు చందోర్కర్కి వివరంగా ఓ ఉత్తరం రాశాడు. వెంటనే చందోర్కర్ ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద్ అనే డాక్టర్ని తీసుకుని షిరిడి వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలను తీసుకుని డాక్టర్ పరమానంద్ను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకు నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత తన రాకకు కారణం చెప్పి చేయి చూపమని విన్నపం చేశాడు. చేయి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ షిండే ఆ చేతికి నెయ్యి రాసి ఆకులు చుట్టి కట్టుకట్టేవాడు. బాబాకి నయమవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకుని చేతి కట్టుని విప్పించాలని, పరమానందకి చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబు బాబాని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానంద్ కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ
నా వైద్యుడు అల్లా అని తమ చేతిని అసలు చూడనివ్వలేదు. ఆయన మనసులో అసలు ఖేదం అనే మాటే లేదు. పరమానంద్ తెచ్చిన ఔషధాలకు షిరిడి గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనం అనే ఆనందదాయక యోగం పట్టింది. అయితే బాగోజీ మాత్రం ప్రతిరోజు చేతిని మర్దన చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులు చెయ్యి బాగైపోయి అందరికీ సంతోషం కలిగింది. చెయ్యి బాగైనప్పటికీ బాబాకి ఏం అసంతృప్తి కలిగిందో ఎవరికి తెలుసు. ఉదయం కాగానే ప్రతిరోజు కట్టుకట్టే సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయనకి నిష్కారణంగా ఆ చికిత్స, నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి. అణిమాధ్యష్ట సిద్ధులను ప్రాప్తింపజేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టం మూలంగా బాబా బాగోజీ నిత్య నియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగం అనే దుఃఖాన్ని బాగోజీ అనుభవించాల్సి వచ్చింది. అయితే అతనిది ఎంతటి అదృష్టం అంటే అతనికి బాబాతో కలిసి సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండిబాగుకు బయలుదేరితే బాగోజీ ఆయనకి ఛత్రధారి అయ్యేవాడు. దేహమంతా కుష్టు వ్యాధితో నిండిపోయినా బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానం లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బాబా దుని ప్రక్కన స్తంభానికి అనుకుని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయడం కోసం హాజరయ్యేవాడు. కాళ్ళకి చేతులకి ఉన్న కట్లు విప్పేయడం, ఆయా స్థానాల్లో కండరాలు ఉన్న భాగాన్ని మర్దన చేయడం, మర్దన చేసిన స్థానంలో నేతిని రాయడం మొదలైన సేవలను బాగోజీ చేస్తుండేవాడు. గత జన్మలో మహాపాపి అయిన బాగోజీ షిండే కుష్టి వ్యాధితో దేహమంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. కుష్టి వ్యాధి అతని వేళ్లను తినేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ అతను బాబా సేవా సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలి అయ్యాడు. అంటే సేవ చేయడానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కాదు. పైగా వాళ్ళతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి, దగడుబావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధా పద్ధతిలో రచయిత కాకాసాహెబ్ దీక్షిత్ సవిస్తరంగా చెప్పారు. సాయిబాబా అగాధలీలను నేను ఎన్నని వర్ణించను. షిరిడి గ్రామంలో ఓసారి ప్లేగు వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కాపర్డే గారి కొడుకు తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒళ్ళు పేలిపోయేలా జ్వరం వచ్చింది. తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె మనసు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది ఆ మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుండి అనుమతి తీసుకోవాలని మసీదుకి వచ్చింది. సాయంకాలపు వ్యాహ్యాళి ముగించి బాబా వాడ వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది. జరిగిన విషయమంతా నివేదించింది. అసలే స్త్రీలకు కంగారు ఎక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది కనుక జరిగిన విషయమంతా ఆమె పదే పదే బాబాకు వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మృదుమధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బు తెరలు కమ్ముకున్నాయి. కష్టాలు వచ్చాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి. మబ్బులు తొలగిపోతాయి. వచ్చిన కష్టాలు తొలగిపోతాయి. భయం ఎందుకు అంటూ ఆయన తమ కఫ్నీని నడుము వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించారు. కోడిగుడ్డు ప్రమాణంలో 4 పక్కలా లేచాయి. బాబా అన్నారు, ఇలా చూడు, నీకోసం నేను ఇక సంకటాన్ని అనుభవించవలసి వచ్చింది. బాబా చేసిన దివ్యము అలౌకికము అయిన ఆ కృత్యం చూసి జనులు ఆశ్చర్యచకితులైనారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్ని ఎలా అనుభవిస్తారో చూడండి. వారి హృదయం మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు, లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. ఓసారి అలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ నుంచి పండరపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠం అంటే శ్రీ విష్ణువు విఠోబా నివాస స్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బారు ఉత్తర్వు రాగానే వెంటనే ఉద్యోగంలో చేరాలని హడావిడిగా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైనాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలని ఉంది. సకుటుంబ సపరివారంగా షిరిడికి పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడియే మొదటి పండరిపురం. అక్కడికి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికీ ఉత్తరం రాయలేదు, కబురు కూడా చేయలేదు. సామానంతో సర్దుకుని హడావిడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడిలో ఎవరికీ తెలియదు. అయితే బాబాకి ఇదంతా తెలుసు.
ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. నానాసాహెబ్ సత్వరం బయలుదేరాడు. అతను నీమ్గాం పొలిమేరకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం వినండి. బాబా మసీదులో మహల్సాపతి, అప్పాషిండే, కాశీరాం షింపే మొదలైన భక్తులతో ముచ్చటిస్తూ కూర్చునున్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు: మన నలుగురము భజన చేద్దాం. పండరి ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకి 3 కాలాల గురించిన సంపూర్ణ జ్ఞానం ఉండేది. నానాసాహెబ్ పండరపురానికి వెళ్ళడానికి బయలుదేరిన వార్త ఆయనకి తెలుసు. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలోని శివ అనే కాలువ దగ్గరికి వస్తుండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలని కోరిక కలిగింది. భజన పండరిపురలా జాయేచే జాయేచే తిథెంచే మజలా రాహ్యాచే తిథెంచే మజలా రాహ్యాచే ఘర్ తే మాజా రాయాచే. తాత్పర్యం: పండరిపురానికి పోవాలి పోవాలి, అక్కడే నేను ఉండిపోవాలి. అదే నా ప్రభుని నివాస స్థలం. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరి ప్రేమలో అందరూ లీనమైపోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతను తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు స్పృశించి ఇలా అన్నాడు: మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరిపురానికి రావాలి. అక్కడ హాయిగా నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరమే లేదు నిజానికి. ఎందుకంటే బాబా అప్పటికే పండరిపురానికి వెళ్ళడం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీలకు నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పొడుగుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తరువాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూతి ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకుని అతను పండరపురం వెళ్లేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించిపోతుంది. కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతం లేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తరువాతి అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహం వృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవడం లేదు. ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలియడం లేదు. సాయిబాబాయే స్వయంగా తమ చరిత్రను చెప్తారు. మానవ జన్మ మహత్వాన్ని చెప్తారు. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తారు. బైజాబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్తారు. మహల్సాపతి, తాత్యాకోటే పాటిల్తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారో అది కూడా వినండి. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షణి అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞ ఆధారం. ఈ కథ నిరూపణ అయింది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వివిధ కథా నిరూపణం అనే పేరుగల 7వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. ఎనిమిదవ అధ్యాయము నరజన్మ మహిమ, భిక్షాన్న సేవనము, బాయేజీబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహల్సాపతి మసీదు శయనము. నరజన్మ మహిమ బాబా భిక్ష చేసి తినటము, బాయేజీబాయి ఎక్కున్న భక్తిని వర్ణించటము, తాత్యా కోతే పాటేలు మహల్సాపతుల బాబాతో పాటు మసీదులో నిద్రించటము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయం అని చెప్తూ శ్రీ సాయి సమర్థావతారణము అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవటం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హేమాడ్ పంతు దర్శింపచేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటున దర్శింపచేసి ఉండొచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం పై విషయం లెక్కించాను. గడిచిన అధ్యాయంలో చెప్పేది ఏమిటంటే, సాయిబాబా ఎలా హిందూ అయ్యారు, లేక ఎలా ముస్లిం అయ్యారు. షిరిడీ అదృష్టం ఎంతంటే అది బాబాకు నివాస స్థానమైంది. మొదట్లో బాబా పసివాడిగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి పకీరిగా ఎలా అయ్యారు. మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు.
కొంతకాలం తర్వాత అదే ప్రదేశం వాడ అంటే సాటే ఎలా అయింది. అలాగే దౌతి, ఖండయోగము మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమ పెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు. ఆయన నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పదనము, సాయిబాబా భిక్షా పద్ధతిని గురించిన వర్ణన, బాయేజీబాయి మహాత్ముని సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని కొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాత్యాకోతే పాటేలు, బాబా మహల్సాపతి వీళ్ళ ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే కుశాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండటానికి గురించి కూడా వినండి. ఉదయాస్తమానాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్లకు ఏళ్ళు అలాగే గడిచిపోతుంటాయి. ఆయుష్లో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలింది కూడా హాయిగా అనుభవించడానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవనంలో తారుణ్య అంటే స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాపంలో ఆసక్తితోనూ ఆరోగాలతోనూ నిరంతరం దిగుళ్ళతో ఉంటుంది మానవ జన్మ. పుట్టి పుష్టిగా పెరగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండటం, అనేక సంవత్సరాలు జీవించటం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్మని ప్రాప్తింప చేసుకోవటమే మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితమంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నిండా కడుపు నింపుకుంటాయి. ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరు మానుష యోని, పశు యోని అవస్థ ఒకేలాగా ఉంటుంది. పిండ పోషణ అంటే శరీరాన్ని పోషించటం, మైథునం, కామవాసనకు లోనవటం. అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకు అంతిమ ధ్యేయమైతే ఆ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయము, తినటము, త్రాగటము, నిద్రించటము, మైదనము, భయము అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏముంటుంది? ఆలోచించి దాన్ని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరు జన్మలో మాత్రం ఏం న్యూన్యత ఉంది? వృషాధిక జన్మలకు రావటంలో ఏ అల్పత ఉంది? కొలిమితిత్తి అంటే ఇనుప పని చేసేవాడు గాలిని ఊది బట్టిని వెలిగించే ఒక పనిముట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వతంత్రులు. వారికి ఎలాంటి భయమూ ఉండదు. వారికి తాము శాశ్వతులు, అవినాశులు అన్న జ్ఞానము ఉంటుంది. అలా ఉండటమే ఈ జన్మకు సాంఫల్యము. నేనెక్కడి నుంచి వచ్చాను? నేనెవ్వరిని? మానవ జన్మకు కారణమేమిటి? వీటన్నిటి మర్మాన్ని తెలుసుకున్న వారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలిందంతా ఉదాస్యమ. నందాదీపం అంటే దైవం ముందు అహోరాత్రులు వెలిగించే పెట్టిన దీపము. జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేర్వేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మనం దేహస్థితి కూడా. బాల్య, యవన, వృద్ధాప్యాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికీ ఎప్పటికీ అవగాహనకు అందవు. అవి స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరము మార్పు జరుగుతుంటుంది. అయినా అది ఒకేలా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహము ఒక క్షణం ఉండి మరుక్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం అంటే మలమూత్రాలు, తూము, శ్లేషము, చీము, చొంగలతో ఉన్న మురుగు కాలవ. కఫము, చీము, చొంగలనే మురుగు పదార్థాల స్థానము. దానికి మరణము అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహము గొప్ప దుర్లక్షణాలు కాలవాలము. ఈ మానవ దేహము క్రిమికీటకాలకు నివాసము, రక్త స్నాయుముల వాహనము, బరువులు మోసి తీసుకెళ్లే వాహనము, ఆస్తి చర్మాల సంచి, మూత్రము అంటే పురుషం, అశుద్ధం అనే చెడు వస్తువులు గొయ్య. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే మానవులకి గొప్ప ప్రతిబంధకము. చర్మము, మాంసము, రుధిరం అంటే రక్తము, స్నాయువు, మేడ, కండ, మజ్జ అంటే ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు,
ఆస్తి అంటే అస్థి అంటే ఎముకలు, వాయువు ఉపస్థ, జననేంద్రియము, పాయి, గుదద్వారము లాంటి అమంగళకరమైన అవయవాలన్నిటితో ఉన్న అల్పాయువు ఈ శరీరము. అలా ఈ మానవ దేహం బహళ అమంగళకరము, స- నశరీరము, క్షణభంగరము అయినప్పటికీ సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలానే మనకు ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించడంతోనే భయంకర ప్రీతిని కలుగజేసే జన మరణాలు సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంతవాయువులో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి పోతున్నాయి, ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడు అంటే ప్రాచీన కాలంలో ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుష్ ఉన్న మరో పురుషుడు ఈ జగత్తులో ఉత్తరం కాలేదని ఒక నమ్మకము. అంటే అత్యంత దీర్ఘాయుషుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలాంటి క్షణభంగరమైన నరదేహంతో ఉన్న నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగజేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినటంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపమని కాలం వ్యర్థంగా పోతుందన్న నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శ్వాస సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. దార అంటే పత్ని, సుత, పిల్లలు, వైభవం, ధనము అంతెందుకు ఈశ్వరుడి కృపతో సముద్రంతో నాలుగు వైపులా చుట్టబడ్డ అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శ్వాస సుఖశాంతులు ప్రాప్తం చేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుణ్ణి చూడటమనే ఒక ఉపాసనే పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. ధ్వజ, మాంసము, రుధిరము, ఎముకలు కలిసి ఈ మానవ దేహం అనే ఆకారము తయారు కాబడింది. అది పరమార్థ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకము. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడిగా చూడాలి. దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. నిరంతరము దాన్ని గారాబం చేయకూడదు. దాన్ని నరక ద్వారం చేయవద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలన పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాలు లాంటి గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతి క్షణము వినాశనం వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది. నిరంతరము దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనమేమిటి? మెరుపు చూడండి, ఇప్పుడుంటుంది, మరో క్షణం పోతుంది. సాగరం మీద అలలు క్షణం పాటుంటాయి. అలాగే ఈ శారీరక సుఖము క్షణికము. కనుక మనము దాని గురించి వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారమేనని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతుంటారు. జనన మరణాలు చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంతో నిరోధించాలన్న దాని గురించి క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆయుష్ తీరిపోతుంది. కాలము ఆయుష్ని గణించటం అంటే లెక్క పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్ని విస్మరించదు. ఆఖరి గడి వచ్చిందంటే అది ఒక క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలము తన వల విసురుతుంది. వలలోని జీవులు గిరగిరలాడుతూ తల్లడిల్లిపోతూ మృత్యుమొహంలో పడతారు. ఎంతో అదృష్టం వల్ల గత జన్మలో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథుల్లా అంటే సూర్యవంశంలోని నగరరాజుకి ముని మనమడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు, తర్వాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే ఆయాచితంగా లభించింది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలిసిపోద్దు. మరు జన్మలో చేద్దాంలే అంటే ఒకసారి అది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే. తమ కర్మల మూలకంగా శరీరధారణ చేయడం కోసం ఎందరో మహాత్ములు పురుషుల
రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జనేంద్రియాలలో వచ్చి పడతారు. ఎందరో వారికన్నా అల్పమైన జంగమ వర్గంలో తిరగగల పశు, పక్షి, జలచర వగైరా యోనుల్లో జన్మించి తమ కర్మానుసారము స్థావర దశని తిరుగులేని వృక్ష, లత వగైరా యోనులను ప్రాప్తింపు చేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానము కొద్దీ వారికి కర్మాచరణ బట్టి వారిని అనుసరించి వారికి శరీరం ప్రాప్తించడం అనే యోగం పడుతూ ఉంటుంది. శృతి అంటే తమ జ్ఞానాన్ని అంటే ఆకలం చేసుకునే శక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అది వేదమాత ఎంతో కరుణలొలుకుతూ చెప్పింది. తమ తమ విజ్ఞానాన్ని బట్టి జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వర లీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాన్ని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింపు చేసుకోవడం అశక్యము. అది లేశ మాత్రం లభించిన ఈ మానవ జన్మ ధన్యం అవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహము, అపారమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణత్వము, ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా లభింపు చేసుకోలేని లాభము. అనేక రకాల పుష్కల యోనులున్నా అన్నిటికన్నా మానవ యోని శ్రేష్టమైంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనులతోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకి ఇది తెలియదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ, అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలియదు. కనుక వివేక వైరాగ్యాల్ని స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షప్రాప్తి కోసం వ్రత వైకల్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇత్యాది సాధనాలు చేస్తే అప్పుడతను అవినాశి నారాయణుడవుతాడు. మోక్షప్రాప్తికి సాధనైన నరదేహం లాంటి వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. గారుడివాడు గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించడు. తన చాతుర్యంలోని రహస్యము లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులంటేనే అతనికి ఇష్టము. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని జీవ జంతువుల్లోనూ అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పాశ్చాత్తాపయుక్త ఆశ్చర్యాన్ని కలిగింది. తన కర్తృత్వము అర్థహీనమనిపించింది. నేను ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు, తారక కల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరు కూడా కించిత్తైనా గ్రహించడం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరుడైన నేను ఏ కారణంతో సృష్టించానో దాన్ని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానము ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపన్నతను తెలుసుకోగల కుగ్రా బుద్ధి గల జీవులను సృష్టించినంత వరకు నా ఈ పని నిజంగా నిరర్ధకమే అనుకొని జగదీశ్వరుడు మానవులను సృష్టించాడు. సారా బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకొని నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయా లీల అని ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తింపు చేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆనంద సంపన్నత అదే. నా ఆటకు చెందిన నా సంపన్నత, జగత్తును శాసించే నా కుశలతను చూసిన మానవుడు తాను కృతార్థుడైనాడని అనుకుంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కామ్య కర్మలు చేయడం, ద్రవ్యోపార్జన, దానికోసమే శరీరాన్ని పోషించడం ఇది కాదు కావాల్సింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించడంలోనే ఆయుష్కి సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్ముని ఉపాసించడం అన్నా అదే, భక్తులు అనే భగవంతుడన్నా అదే, గురువు బ్రహ్మ అని రెండూ లేవు అన్న ఏకాత్మతా జ్ఞానము. అలాగే భక్తి కలిగాయంటే మాయను దాటడం ఎంతో
సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపచేసుకొని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మ స్వరూపం గురించిన స్పృహ లేకపోవడం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించడము ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞాన్ని ఉత్పన్నం చేయడానికి కారణభూతులవుతాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు రెండిటిని తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి సత్స్వరూపంలో లీనమవడమే మానవ జన్మకి అంతిమ ధ్యేయం. విషయప్రీప్తి అనే నూనెను ఇంకింపజేయనంత వరకు, అజ్ఞానం అనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను నాది అనే వత్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సుని ప్రజరిల్ల చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రామనామ చింతన చేయాలి, నిశ్చయంగా నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకి ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజ స్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది అభోక్త అయి ఉన్న ఆత్మ కర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలకు రుజువులను ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి పనులను మనసు చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లు ఉండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ని అనుసరించి విధులన్నీ నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారం చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మ స్వరూపంలో రమిస్తూ ఉంటే సుఖం లభిస్తుంది, సాయి లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించడానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయడంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడి పోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురు చరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, రాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలు తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనే లేదా అంత ఆలస్యంగానే లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను, సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనాల్లో చిక్కుకుపోయిన వారు, ముముక్షువులు అంటే సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడిపడాలన్న దృఢబుద్ధి కల మోక్షాన్ని అపేక్షించేవారుగా చేస్తారు. ముముక్షులని ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. మహా ఉపకారం కోసమే వారు పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కానీ పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధన కలుగుతుంది. క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోనికి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు.
పుస్తక పఠనంతో ప్రాప్తించనివి ఒకానొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్యాక తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక్క సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా వారి సహజ క్రియ అనంత కోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్ని ఇస్తుంది. వీరిలోనే సాయి మహారాజు ఒక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ ఫకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను, నాది అన్న భావనే లేదు. జీవన మాతృల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తీభవించిన భగవంతుణ్ణే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు. దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరు ఒకేలా అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడి వేసి చేసే కను సైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆయన భుజానికి జోలి వేసుకుని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టె మెక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకుని రెండో భుజానికి జోలి వేసుకుని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశించబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి చాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకి ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకుని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకి మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకు తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడూ బయటికి తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులో నుంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్లేది. అయితే బాబా ఆమెని ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటికి తరమటమనే దాన్ని స్వప్నంలో కూడా ఎరుగని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడ? ఆయన ఫకీరన్న మాట నిజమే. అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరపేక్షలే అయినా స్నేహపాత్రలు. బయటికి చాంచల్యంగా ఉన్నా లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యా కౌతే పాటిల్ తల్లి పేరు బాయాజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మరిచిపోలేదు.
దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకుని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారు బయాలికి అంటే బయాజీబాయి ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. దైవం భక్తిభావం ఉన్న నిజమైన భక్తులకి చెందినవాడు కదా. ఫకీరు ధ్యానస్థులే కూర్చుని ఉండేవారు. బాయాజీబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడూ అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తరువాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోనికి వచ్చి ఉండటం మొదలెట్టారు. మసీదులో అన్నం తినడం ప్రారంభించారు. ఆ తల్లి బాయాజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుండి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తరువాత ఆ నియమాన్ని తాత్యా కూడా అదే విధంగా పాటించాడు. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యా కోతే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్యా మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా ప్రక్కలు పరుచుకుని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్యా గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కును లేపేవారు. అతన్నటు ఇటు పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాని గట్టిగా పట్టుకుని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్యా మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులు ఎంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరం అలా ఉండిపోయాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నలని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకి విలువని ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్యా సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అయి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపతి కోసే పాటలంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుశాల్ చంద్ పిన్న తండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తరువాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్రబండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడి నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు
మేళతాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమోరులో కలిసి ప్రేమతో ఆయనకి సాష్టాంగపడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో, వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకెళ్లేవారు. తరువాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆశీర్వదన చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకుని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది, మరోవైపు నీమ్గాం ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిరిడి గ్రామం ఉండేది. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాలను దాటి అవతలకు ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకు అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడకు ఆయన పోనూ లేదు. రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు, వేళలు ఆయనకు తెలుసుండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఇప్పుడు ఎందుకింత తొందరపడుతున్నారు అనేవారు. బాబా ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పొస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తాడు అంటే బాబా ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరే, ఎందుకింత హడావుడి, పద కొంచెం రొట్టె ముక్క తిను, మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికుంటుంది? చిన్న పెద్ద, తెలివిగలవారు, తెలిసినవారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్య పెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తర్వాత మరోటి అలా అనేకులు పొందిన వినూత్నమైన, అద్భుతమైన లెక్కలేనన్ని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్లకు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతింపబడిన వారే వెళ్ళేవారు. అనుమతి లభించిన వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్కపెట్టని వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా మధుకరి వృత్తిని అంగీకరించడం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి, పంచసూనం మొదలైన పాతకాల ప్రక్షాళనం అంటే ఏమిటి అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల చరణాలకు అనుక్షణం ఆదరంతో వినతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి సచ్చరిత్ర వినండి. సద్గురు సాయినాథార్పణమస్తు. 9వ అధ్యాయం. ఆజ్ఞ, అవజ్ఞ, విఘ్నం, భిక్షావృత్తి, పంచసూనాది పాత ప్రక్షాళనం, అలాగే భక్త కర్కట్ కథా నిరూపణ. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానం. బాబా అనుమతి లభించని భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్తే దారిలో ఎలా బాధలు పడేవారో, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసూనం వగైరా పాతకాలను నివృత్తి చేయడం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించడం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు వ్యాపించి ఉండే శ్రీ సాయియే కృపావంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింబింప చేయడం, అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను.
ఈ కథను ఆధారపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడీ యాత్రలో విశిష్టత ఏమిటంటే, యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒకసారి బాబా అనుమతించిన తర్వాత ఒకవేళ షిరిడీలో వారు ఒక్క క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. ఇది అందరి అనుభవం. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చేవి. కొందరినైతే జన్మంతా గుర్తుపెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తినివెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేది కాదు. పైగా వారు ఉపవాసంతో మలమల మాడిపోవడం అనేక మంది భక్తులు చూశారు. ఒకసారి తాత్య కోతేపాటి కోపర్గాంకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీదుకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవడం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకి సమయాలు తెలుసు. తాత్య అలా తొందరపడడం చూసి బాబా, కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉంచు, సంతకి మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటకు వెళ్ళకు అన్నారు. తరువాత తాత్య మొండి పట్టుదల చూసి శ్యామాని వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్య బాబా ఆజ్ఞని పట్టించుకోకుండా వెళ్ళి గుర్రబండిలో కూర్చుని సంతకు బయలుదేరాడు. ఆ 2 గుర్రాల్లో ఒకటి పొగరుమోతది. 300 రూపాయలు పెట్టి కొన్న గుర్రం అది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రం సావుల్ బావి వద్దకు రాగానే ఎంతో విశృంఖలంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తిని ఎరగనిది, సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలిది అయిన ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తా పడింది. తాత్య నడుం పట్టింది. ఇక సంత ఎక్కడ? తాత్యకు సాయి మాత గుర్తొచ్చింది. మనసులో సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేదే కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏమీ చేయలేం అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. గుర్రబండిని కుదుర్చుకొని బాబాని అనుమతి అడగడానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తానన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్య అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. అసలే చాలా వేగంగా వెళ్ళగల బండి అది పట్టు తప్పి ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెత్తింది. దారిలో ఉన్న మిట్టపల్లాలను అసలు గమనించలేదు. తాత్యాకి ప్రాణం మీదకొచ్చినంత పనైంది. అయితే సాయి కృపతో ఆ గుర్రబండి తుమ్మ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అది నయం, మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తరువాతి ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఓ గొప్ప ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకొని సాయిబాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. చాందోర్కర్ సిఫారసుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతను ఒక గుడారాన్ని అడిగి తీసుకున్నాడు. అతని నివాసం సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్చకి విరుద్ధంగా ఎవరైనా సరే నేను మసీదుకు వెళ్ళి మెట్లు పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకుని ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తానని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కడానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమైంది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని బాబాకి వందనం చేయాలని, ఆయన చేతిని ముద్దు పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతన్ని మసీదులో తన వద్ద కూర్చొనివ్వలేదు. అతని కింద సభా మండపంలోనే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి, పైకి మాత్రం రాకూడదు. సరే, తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, రేపు వెళ్దుగానిలే, అంత తొందర ఎందుకు అన్నారు. అక్కడున్నవారు అతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చచెప్పటానికి ప్రయత్నించారు.
బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పశ్చాత్తాపపడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసింది జరిగే తీరుతుంది, ఆగదు. వారి మాటలు అతని మనసుకి ఎక్కలేదు. అతను బాబా మాటను లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రబండి మొదట్లో సరిగానే వెళ్ళింది, కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికి ఎదురుగా ఓ సైకిల్ రావడంతో గుర్రం ఒక్కసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనక వైపు కూర్చుని ఉన్నాడు. అతను తూలి ఓ పక్కకి ఒరిగిపోయి నడి రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోయాడు. అతను దేకుతూ దేకుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో బండిని ఆపి అతన్ని బండిలో ఎత్తి కూర్చోబెట్టారు. బండి ముందుకు కదిలింది. షిరిడీ ఓవైపు, ముంబై ఓవైపు ఉండిపోయాయి. ఇప్పుడు కోపర్గాం హాస్పిటల్ వైపు బండి మళ్లించబడింది. సరే, అక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అతిక్రమించినందుకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులు అక్కడే పడి ఉన్నాడు. సరే, జనులకిలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగటంతో వాళ్ళు మనసుల్లో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది, కొందరి గుర్రాలు అలసిపోయేవి, కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవారు. అయితే కొందరు మరమరాలు నములుతూ కూర్చునేవారు. కానీ ఆదరపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించే వారికి వేళ కాని వేళలో కూడా బండి దొరికేది. ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మంతా స్మృతిపదంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను వినండి. బాబా ఆచరణని, నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయడమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించటంలోని ఆనందాన్నిచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తాను మాన ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాల్లో సమర్పించే ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వవలసి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా అక్కడున్న వారికి ఆధారపూర్వకంగా తినడానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థు భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం చాంద్రాయణ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాల్లో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయం పాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళు ఒకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థాశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయడం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్న వారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ सुनिश्चर बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई साई